హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ అదిరే అనుష. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు మన వీడియో వచ్చేసి పసుపుతో బాల గణేశాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఈ పసుపు గణేష చేయటం చాలా అంటే చాలా ఈజీ అండి. సో మన చేతులతో మనం చేసుకొని వినాయక చవితి రోజు ఇలాగా పసుపు గణేశాన్ని చేసుకొని పూజ చేసామండి, మనసుకి చాలా సంతోషంగా ఉంటుందండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కూడా. సో మన వంతు కృషిగా ఎంతో కొంత పర్యావరణాన్ని మనం కాపాడాలని అనుకుంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మీకు కూడా చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తుందండి. సో ఇలాగనే కాదు, మీకు కావాలంటే మట్టితో అయినా చేసుకోవచ్చండి. సో మన చేతులతో ఏదైనా స్వయంగా మనం చేసుకుని పూజ చేస్తే ఆ సంతోషమే వేరుగా ఉంటుంది. సో మరి ఇప్పుడు లేట్ ఎందుకంటే ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీలో ఎవరైనా మన ఛానల్ని ముందుగా చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేసేయండి. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ పసుపు గణేష్ని ప్రిపేర్ చేయడం కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఒకసారి చూసేద్దామండి. 1 కప్పు మైదా పిండి తీసుకున్నాను. అలాగే పసుపు అండి, అది కూడా 1 కప్ తీసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ నేను షుగర్ పౌడర్ తీసుకున్నానండి. అలాగే ఒక 2 టూత్ పిక్స్ తీసుకున్నానండి. అలాగే కళ్ళ కోసం 2 మిరియాలు కూడా అవసరం అవుతాయండి. అవి యాడ్ చేసేటప్పుడు చూపిస్తాను. ఇప్పుడు వీటితో ఈ ఎకో ఫ్రెండ్లీ గణేష్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. సో ఫస్ట్ అయితే ఒక ప్లేట్ తీసుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ అయితే యాడ్ చేశానండి. అలాగే 1 కప్ మైదా పిండి కూడా యాడ్ చేశాను. ఇది సేమ్ మనం మైదా పిండి ఎంతైతే తీసుకుంటామో పసుపు కూడా అంతే తీసుకోవాలండి. సో పసుపు కూడా 1 కప్ యాడ్ చేశాను. సో మొత్తం అంతా కలిసేలాగా ఫస్ట్ చేత్తో చక్కగా కలిపేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చేత్తో మొత్తం అంతా కలిసేలాగా చక్కగా కలిపేసుకోండి. ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్లు పోస్తూ మనం చపాతీ కంటే కొంచెం సాఫ్ట్గా, చపాతీ పిండి కంటే కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలండి. ఒక్కసారిగా పోస్తే మనం కొంచెం ఇదనేది పిండి లూజ్ అయిపోయినట్టు ఉంటుంది. సో కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఒక పిండి ముద్దలాగా, సాఫ్ట్ పిండి ముద్దలాగా ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ఓకేనా? సో చూసారా, ఈ విధంగా సాఫ్ట్గా పిండి ముద్దలాగా కలిపి పెట్టుకోవాలి. ఒక పావు గంట దీన్ని పక్కన పెట్టేసేద్దాము. చూడండి, ఒక పావు గంట తర్వాత అయితే ఇప్పుడు ఒకసారి చూద్దామండి. ఒకసారి మళ్ళీ కూడా ఈ పిండిని మంచిగా కలిపేసుకోవాలి. ఇలాగా మనం చేయటం వల్ల ఏంటంటే కొంచెం నానుతుంది పిండి అనేది, కొంచెం సాఫ్ట్గా వస్తుందన్నమాట. ఒకసారి ఈ విధంగా కలుపుకున్న తర్వాత వీటిని మనం ఏం చేయాలి అంటే రౌండ్గా బాల్స్ లాగా చేసుకోవాలండి. సో ఇప్పుడైతే ఇందులో నుంచి కొంచెం తీసుకుందాము. సో చూపిస్తాను. మా బాబుకి కూడా కొంచెం కావాలంట. చెప్పమ్మా. అట్టే చక్కగా చిన్న చిన్నగా 2 హ్యాండ్స్ యూజ్ చేస్తూ మనం రౌండ్గా బాల్ లాగా అయితే చేసుకోవాలండి. సో మొత్తానికి ఎన్ని బాల్స్ అయితే కావాలో ఒకసారి మొత్తం అన్ని నేను మీకు చేసి చూపిస్తాను. డిఫరెంట్ సైజెస్లో చేయాలి. మొత్తం అన్ని ఒకే సైజులో కాకుండా ఇవి ఈ విధంగా రౌండ్గా వీలైనంత వరకు పగుళ్ళు రాకుండా చూసుకోండి. పసుపు కాబట్టి అక్కడక్కడ వస్తూనే ఉంటుంది. సో ఈ విధంగా అయితే బాల్స్ అయితే మొత్తం అన్ని ప్రిపేర్ చేసి చూపిస్తాను నేను. సో చూడండి, మొత్తానికి ఈ విధంగా నేను ఉండలు అయితే ప్రిపేర్ చేసి పెట్టినాను. సో ఇది వచ్చేసి మనకి స్టమక్ పార్ట్ అండి, బాడీ పార్ట్ అనమాట. సో ఇవి వచ్చేసి ఒకటి బేస్కి, ఒకటి హెడ్కి యూజ్ చేస్తామన్నమాట. కింద బేస్ పెట్టుకోవడానికి ఒకటి తలకి. అలాగే ఇవి 2 వచ్చేసి కాళ్ళండి. ఈ 2 వచ్చేసి చేతులకి యూజ్ చేస్తాము. అలానే ఈ 2 వచ్చేసి చెవులకి యూజ్ చేస్తాము. అలాగే ఇది ఒకటి వచ్చేసి తొండానికి యూజ్ చేస్తాము. సో వీటితో మనం ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే నేను ఒక వంటనైతే తీసుకున్నానండి. సో దీన్ని చక్కగా బేస్ కోసం అండి ఇది చేత్తో ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలన్నమాట. చేత్తో ఈ విధంగా ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఫస్ట్ అన్నిటికంటే పెద్ద ఒకటి తీసుకున్నాం కదా. సో దాన్ని ఇప్పుడు ఇది స్టమక్ కోసం కదా మనం యూజ్ చేసింది, పొట్ట భాగం కోసం కాబట్టి. సో దీన్ని ఒకసారి ఈ విధంగా అనండి, కొంచెం షేప్ తీయాలన్నమాట, అంతే ఏం కాదు. సో చూడండి, ఈ విధంగా కొంచెం మనం షేప్ తీయాలన్నమాట. ఓకేనా? ఇలా కొంచెం బెండ్ అయినట్టు స్టమక్ లాగా. ఓకేనా? ఇట్ సైడ్ కూడా అదే విధంగా. ఇప్పుడు మనం డైరెక్ట్గా ఇది ఆరిపోతూ ఉంటుందండి. ఎక్కడైతే మనం దీన్ని ప్లేస్ చేయాలి అనుకుంటున్నామో కొంచెం నీళ్లు తీసుకొని పక్కన ఒక గిన్నెలో, సో ఈ విధంగా అంటే మనకి కొంచెం నొక్కి పడితే చక్కగా ఇది వచ్చేస్తుందండి ఈ విధంగా. ఇప్పుడు ఇంకొకటి కూడా చేయాలి. సో ఇది మనకి కొంచెం గట్టిగా అంటుకుపోయి ఉండాలి అంటే వెనకాతల పార్ట్ అనేది కింద నుంచి వెనకాతల పార్ట్ అనేది కొంచెం నీళ్లు పోసి మనం నీళ్లు చేయి తడుపుకుంటూ ఈ విధంగా కిందకి అంటించేసాము అంటే కొంచెం మనకి బేస్ అనేది కొంచెం గట్టిగా ఉంటుందన్నమాట. అటు ఇటు జరగదు. ఇంకా లైట్గా చేయి తడుపుకుంటూ మాత్రమే చేయాలి. ఓకేనా? కానీ ఫస్ట్ అయితే మనం కాళ్ళు అనేది ప్రిపేర్ చేద్దామండి, తొడల భాగం అనమాట. సో కొంచెం 2 హ్యాండ్స్ మధ్యలో పెట్టుకుని మనం వీటిని కొంచెం పాల తాలికలు అంటారు కదా, సో అలాగనమాట. సో ఈ విధంగా చేసి పెట్టుకోవాలి. ఓకేనా?
సో ఇప్పుడు దీన్ని పక్కన పెడదాము. అలాగే ఇంకొకటి కూడా సేమ్ ఇదే విధంగా చేసి పెట్టుకోవాలి. చూసారా? అలాగే హ్యాండ్స్ భాగం కూడా చేసి పెట్టుకోవాలి. చేశాక చూపిస్తాను. ఇప్పుడు ఈ 2 కాళ్ళు అలాగే ఈ 2 చేతుల భాగానికి యూజ్ చేస్తాం. ఓకే కదా? సో ఇప్పుడు హ్యాండ్స్ని మనం ఒకసారి ఈ విధంగా అనుకుని కొంచెం ఈ విధంగా బెండ్ చేసి పెట్టుకోవాలి. ఓకేనా? అలాగే 2 హ్యాండ్స్ని కూడా ఇంకొక హ్యాండ్ని కూడా అదే విధంగా బెండ్ చేసి పెట్టుకోవాలి. ఒకసారి అనుకుని బెండ్ చేసుకుంటే ఈజీగా బెండ్ అయిపోతుంది. మనకి పసుపే కాబట్టి. చూసారు కదా? ఈ విధంగా. అలాగే లెగ్స్ కూడా చూడండి, ఒకసారి ఈ విధంగా అనుకొని లెగ్స్ని మన 2 ఫింగర్స్తో ఈ విధంగా అన్నారంటే లెగ్ షేప్ అయితే వచ్చేస్తుందండి. ఓకే కదా? సో ఇప్పుడు ఇంకొకటి కూడా చేసి చూపిస్తాను. చూడండి, ఇలా పట్టుకొని మనం ఈ విధంగా కొంచెం వంచినట్టుగా బెండ్ చేసామంటే లెగ్ షేప్ అయితే వచ్చేస్తుంది. మనం పసుపు కాబట్టి మన వేలి ముద్దలు అనేది ఈజీగా పడిపోతున్నాయండి పైన పట్టుకున్నా కూడా. సో ఇప్పుడైతే వీటిని ఎలా అటాచ్ చేయాలో చూద్దాము. సో కొంచెం నీళ్లు అనేది తడుపుకొని అటు సైడు ఒక లెగ్ తీసుకొని ఈ విధంగా కొంచెం అంటించుకుంటూ రావాలి. చూసారు కదా? అదేవిధంగా ఇంకొక లెగ్ని కూడా ఈ విధంగా అంటించుకుంటూ రావాలన్నమాట. ఓకేనా? ఈ విధంగా 2 లెగ్స్ కూడా ఇప్పుడైతే మనం పెట్టేసాం కదా. సో ఇప్పుడు హ్యాండ్స్ అనేది ఎలా ప్లేస్ చేయాలో చూద్దాము. సో ఇప్పుడు ఒక హ్యాండ్ తీసుకొని చూడండి, పైకి హ్యాండ్స్ అనేది పైకి మనం బెండ్ చేసింది పైకి లేచేలాగా ఈ విధంగా పెట్టి కొంచెం ప్రెస్ చేసుకుంటూ వెళ్తే చక్కగా మనకి అది అంటుకుపోతుంది. కొంచెం నీళ్ళు అనేది తడి చేసుకొని ప్రెస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా? ఈ హ్యాండ్ కూడా అదే విధంగా పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు హ్యాండ్స్ షేప్ రావడం కోసం ఫస్ట్ ఒక హ్యాండ్ని ఆశీర్వదిస్తున్నట్టుగా రావాలి కాబట్టి 2 వేళ్ళతో ఈ విధంగా అంటే సరిపోతుంది. ఓకేనా? అలాగే ఇంకొక హ్యాండ్ని మనం లడ్డు పెట్టుకోవడానికి చక్కగా వీలుగా కిందికి ఈ విధంగా అంటే చక్కగా సరిపోతుంది. ఇప్పుడు 2 హ్యాండ్స్ కూడా చక్కగా మనకి ప్రిపేర్ అయిపోయాయి కదా. సో ఇప్పుడు హెడ్ పార్ట్ని ఇన్సర్ట్ చేద్దాం. సో దానికోసం ఒక రౌండ్ బాల్ తీసుకుని టూత్పిక్ చూపించాను కదా ఇందాక నేను, టూత్పిక్ని కొంచెం విరగదీసి సో ఈ బాల్కి మధ్యలో ఈ విధంగా ఇన్సర్ట్ చేస్తున్నానండి. సో ఇన్సర్ట్ చేసి మనం ఈ విధంగా గుచ్చాము అంటే ఇంకా కదలకుండా ఉంటుందన్నమాట, కొంచెం స్టిఫ్గా ఉంటుంది. సో దానికోసం అనమాట. సో ఇప్పుడు హెడ్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు చెవులు అనేది పెట్టేద్దామండి. చిన్న బాల్స్ చేసాం కదా, ఈ విధంగా కొంచెం నొక్కితే వేళ్ళతో చక్కగా మనకి చెవులు అనేవి ప్రిపేర్ అయిపోతాయి. కొంచెం తడి రాసుకొని ఈ విధంగా చెవులు కూడా చక్కగా పెట్టేసేయాలి. ఓకేనా? తర్వాత తొండం అండి. సో ఇంకొక బాల్ ఉంది కదా మనకి, ఈ విధంగా హ్యాండ్స్ మధ్యలో పెట్టుకొని ఈ విధంగా చేయాలి తొండాన్ని. సో ఇప్పుడైతే ఈ తొండాన్ని ఇక్కడ ప్లేస్ చేసేద్దామండి. చూసారా? ఈ విధంగా పెట్టుకొని కొంచెం మనకి తొండం అనేది బెండ్ అయినట్టు ఉంటుంది కదా, సో బెండ్ అనేది తిప్పేసేద్దాం. ఇప్పుడు చూడండి, కొంచెం ఈ విధంగా బెండ్ తిప్పితే సరిపోతుంది. ఓకే కదా? సో ఇప్పుడు ఫైనల్గా మన ఉట్టుకైతే ఇలా ఉందండి. ఇంకా ఇందులోకి మనం చిన్న ఉండ్ర అయితే పెట్టేసుకోవచ్చు అనమాట. ఇంకా చిన్నది కావాలన్నా కూడా పెట్టేసుకోవచ్చు. సో ఇప్పుడు నేనైతే కళ్ళు చూపిస్తున్నానండి. ఇప్పుడు కళ్ళ కోసం 2 మిరియాలు అయితే తీసుకున్నాను. సో ఒకటి అటు ఒకటి ఇటు పెట్టేసుకున్నాము అంటే కళ్ళు అనేవి చక్కగా మనకి రెడీ అయిపోతాయి. నిజంగా ఈ మిరియాల ప్లేస్లో మీరు కావాలంటే లవంగాలు అయినా కూడా పెట్టుకోవచ్చండి, చూడటానికి న్యాచురల్గా బాగుంటాయి అన్నమాట. సో ఇప్పుడు కళ్ళు అయితే మనకి రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు వినాయకుల వారికి దంతాలు పెట్టాలి కదా, సో దానికోసం ఒక టూత్పిక్ అయితే తీసుకున్నానండి. సో మనకి దంతాలు ఎలా ఉంటాయంటే ఒకటి షార్ప్గా ఒకటి విరిగిపోయినట్టుగా ఉంటాయి కదండి. సో నేను వీటిని 2 ముక్కలుగా డివైడ్ చేసుకుంటున్నాను. చూసారా? ఒకటి షార్ప్గా ఒకటేమో నార్మల్గా కొంచెం విరిగినట్టుగా ఈ విధంగా 2 తీసుకున్నానండి, 2గా విరగతీసి. సో ఇప్పుడు ఈ దంతాలు కూడా ఇన్సర్ట్ చేసేద్దాం. ఇప్పుడు ఆల్మోస్ట్ మన గణేష్ అయితే రెడీ అయిపోయారండి. సో ఇప్పుడు కిరీటం కోసం ఒక చిన్న పిండి ముద్దను తీసుకుని ఈ విధంగా పసుపు ముద్దని అనేసుకున్నాను. సో నేను ట్రయాంగిల్ షేప్లో ఇంకొక పిండి ముద్దను చేసుకుని తలపైన ఈ విధంగా అయితే పెట్టేశానండి. సో ఇప్పుడు మూషికాన్ని అయితే ప్రిపేర్ చేద్దామండి. సో దానికోసం ఒక పిండి ముద్దను తీసుకొని మనం లైట్గా ఆ మూషికం షేప్ అయితే తీసుకొద్దామండి. సో ఈ విధంగా కొంచెం తీసుకొచ్చిన తర్వాత దీనికి మనకి కాళ్ళు చేతులు అన్నట్టుగా ఒక పిండి ముద్దను తీసుకుని సన్నగా ఈ విధంగా రోల్ చేసుకొని కొంచెం ముందు ఒకటి వెనక ఒకటి చూసారా ఈ విధంగా పెట్టుకుందాము. తర్వాత చిన్న తోక కూడా పెట్టేశానండి. కళ్ళ కోసం దీనికి నేను ఆవాలు అయితే యూజ్ చేస్తున్నాను. ఇక్కడ మీకు కావాలంటే మిరియాలు కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు స్వామివారికి జంజం వేయాలి కాబట్టి నార్మల్ దానమే ఒక 4 పోగులు తీసుకున్నానండి నేను. ఈ విధంగా వేసుకొని జంజం అయితే దేవుడికి ఈ విధంగా వేసేసాను. సో ఇప్పుడు బొట్టు కోసం నేను వైట్ కలర్ ఉంటుంది కదా, మనం బొట్టు పెట్టుకుంటాం కదా, అది యూజ్ చేసి ఇలాగ 3 లైన్స్ పెట్టుకున్నాను. మధ్యలో
నేను రెడ్ కలర్ బొట్టు పెట్టినానండి, కుంకుమలాగా. చూడండి బొట్టు పెట్టగానే చాలా అందం వచ్చింది కదా. సో ఇంకా నాకు కొంచెం పసుపు అనేది మిగిలిందండి. ఆ పసుపుని కొంచెం ప్లేట్ లాగా చేసుకొని దాంట్లో ఉండ్రాలు అనేవి పెట్టేశానండి. అలాగే అవతల హ్యాండ్లో ఒక ఉండ్రాళ్ళు పెట్టి అలాగే స్వస్తిక్ గుర్తు కూడా వేసాను, అది వేసేది మిస్ అయింది. సో ఫైనల్గా మన వినాయకుల వారి అవుట్లుక్ అయితే ఇదండి. బెల్లీ బటన్ కోసం ఈ విధంగా చిన్న డాట్ అయితే పెట్టేశానండి బొడ్డు కోసం. సో చూసారు కదా, చాలా అంటే చాలా అందంగా ఉన్నారు కదా మన వినాయకుల వారు. సో ఈ వినాయక చవితికి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.